ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి రైతులతో మాట్లాడడానికి గుంటూరు వచ్చారు. అయితే జనాలు చూడండి అసలు మామూలుగా కాదు పబ్లిక్. జగన్మోహన్ రెడ్డి గారు కాలు కానీ కింద పెట్టలేని స్థాయిలో జనాలు వచ్చారు. అయితే అక్కడ చూశాను ఏంది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మిర్చి రైతులతో మాట్లాడడానికి వస్తున్నారని తెలిసినా కానీ కనీసం అక్కడ ఎక్కడ బందోబస్తుగా పోలీసులు ఎక్కడ కనిపించటం లేదు ఏంటా అని అనిపించింది. ఎందుకంటే మామూలుగా సాధారణ ఏదైనా సినిమా యాక్టర్ కానీ ఎవరు వచ్చినా కానీ పబ్లిక్ వస్తారు. ఎలా అక్కడ పబ్లిక్ ముందస్తుగానే పోలీసులు ముందుగాస్తుకు భాగంగానే కంట్రోల్ చేసే విధంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. అలాంటిది ఒక మాజీ సీఎం జెడ్+ సెక్యూరిటీ కలిగిన జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ బయటకు వచ్చినా సరే తండోపతండోగా జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కార్యకర్తలు విపరీతంగా వస్తారని ముందస్తుగానే తెలిసింది. కానీ ఏదైతే ఈ గుంటూరు మిర్చి రైతులతో మాట్లాడడానికి వచ్చిన సందర్భంలో కనీసం అక్కడ ఎక్కడ కానీ కనీసం ఒక్క పోలీస్ అంటే ఒక్క పోలీస్ కనిపించలే. ఇదేంద్రా బాబు, నాకైతే ఆశ్చర్యం అనిపించింది. ఒక మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయినా కానీ కనీసం భద్రత అంటే భద్రత ఏం కల్పించకపోవడం ఎంత దారుణమా. ఒకవేళ ఏదైనా అనుకోకుండా సంఘటన ఏదైనా జరిగితే అక్కడ కంట్రోల్ చేయకపోవడం ఎంత దారుణం. పబ్లిక్ కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా జరిగితే ఒకవేళ కనీసం ఎంత నిర్లక్ష్యం అంటే చూడండి, ఒక మాజీ సీఎంకి కానీ బందోబస్తుకి ఇవ్వకపోవడం ఎంత దారుణం. నిజంగా నేనైతే ఇదైతే చాలా షాక్ అనిపించింది. ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు మామూలుగా బయటకు వస్తేనే విపరీతంగా జనాలు వస్తారు. అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు ముందస్తుగానే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని తెలిసినా కానీ కనీసం పోలీస్ బందోబస్తు కల్పించకపోవడం ఎంత దారుణం. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాపం ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నారు కాబట్టి సరిపోయింది, కానీ లేకపోతే అసలు ఎంత ఇదిగా ఉంది. ఇంకో విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి కాన్వేని కంట్రోల్ చేయడానికి కార్యకర్తలు ఎక్కడ పడితే అక్కడ జగన్మోహన్ రెడ్డి కాలు కింద పెట్టడానికి కానీ లేదు స్పేసు. అలానే పాపం జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులే కార్యకర్తలే ముందుండి వెహికల్ని తీసుకెళ్లే విధంగా కనిపిస్తుంది అక్కడ. కానీ జగన్మోహన్ రెడ్డి ఒక మాజీ సీఎం అయినా కానీ పోలీస్ బందోబస్తు కల్పించకపోవడం ఎంత దారుణమో చూడండి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు భద్రత కల్పించడంలో ఏదైతే కూటమి ప్రభుత్వం చాలా అంటే చాలా నిర్లక్ష్యంగా ఎవరిచ్చిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నిన్ననే చూసాం విజయవాడలో బారికేడ్స్ అడ్డు పెట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు కార్యకర్తలు కట్టడే చేయలేపారు. అలాంటిది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారని తెలిసినా కానీ కనీసం బందోబస్తు కల్పించలేకపోయారంటే ఎంత దారుణంగా ఎంత నిర్లక్ష్యంగా ఉందో ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక కుట్రలో భాగంగానే ఇది జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని రైతులతో మాట్లాడనీయకుండా చెయ్యాలి అనే విధంగానే కనిపిస్తుందనే చెప్పుకోవాలి.